జై జ్యోతి అండి. ముందుగా అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మళ్ళీ మీ ముందుకు రాగల కారణం, ఈరోజు మన ముందుకి వచ్చే అద్భుతమైనటువంటి వీడియో. ఎందుకంటే ఇది మాటల్లో చెప్పలేము. నిజంగా మన జీవితానికి ప్రతి ఒక్కరి కూడా మానవ జీవితం జీవించే ప్రతి మానవుడికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి వీడియో ఈరోజు మన ముందుకు రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూసి ఇందులో ఉన్నటువంటి వాస్తవ సత్యాన్ని గ్రహించి తెలుసుకొని మీరు ఆనందించి అమృతులు అవ్వాలని మనమందరం కూడా ఈ శాంతి మార్గంలో శాంతిగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి. చాలా అంటే ఈ మాటలో చెప్పలేము. ఈ వీడియోని నిజంగా మనం కానీ చూడకపోతే చాలా మిస్ అవుతాం అన్నమాట. చాలా విషయాలు మనకి తెలియలేని వాళ్ళుగా మిగిలిపోతాం అనమాట. ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోని కూడా అందరికీ తెలియపరచండి. ప్రతి ఒక్కరూ మనం ఈ విధంగా మన జీవిత విధానాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. శాంతి మార్గంలో జై జ్యోతిర్మయం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఈ శాంతి మార్గాన్ని, ఈ శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియపరచాలండి. ఎందుకంటే ప్రపంచం ఎలాంటి పరిస్థితిలో ఉందనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని అందరికీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. జై జ్యోతి అందరికీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఇక్కడ అందరూ విజ్ఞానవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇది కాలేజ్ అవడం చేత మేధావులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా నేను చెప్పేటటువంటిది, ఏదైనా విషయం ఉన్నట్లయితే నన్ను సూటిగా అడిగి తెలుసుకోవచ్చు. తెలియని విషయాలు మీరు ఉంటే నాకు తెలియపరుస్తున్నట్లయితే మనం అందరం కూడా ఒకరికొకరు చెప్పుకొని తెలుసుకోవచ్చు. ఈవేళ ఒక శుభోదయం. ఈ శుభోదయంలో మనమంతా కూడా పరమేశ్వరునికి సంతానం కనుక ఒకసారి ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని మనం ఉచ్చరిద్దాం. అంటే మనం ఓంకార నాదాన్ని పఠించుకుందాం. ఆ నాదాన్ని పఠించడం ద్వారా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేటటువంటి మార్గం అదే కనుక ఆ మార్గాన్ని ఒకసారి స్మరణ చేసుకుంటే ఆ పరమేశ్వరుడు మనకు తోడై ఉంటాడు. ఇక్కడ ఉండేటటువంటి మేధావులు, జ్ఞానులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, డాక్టర్స్, అంటే విద్యా ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి దేవుళ్ళు అందరికీ కూడా నేను ఈ వినతి చెప్తాను. కారణం ఏమిటంటే మనమంతా పరమేశ్వరుని సంతానం కాబట్టి అతన్ని పిలుద్దాం. ఒకసారి కళ్ళు మూసుకొని జ్యోతి శాంతి శాంతి శాంతి. జ్యోతి శాంతి శాంతి శాంతి. ఓం జ్యోతి శాంతి శాంతి శాంతి. కృపా సత్య సంపూర్ణుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మహిమాస్వరూపి, అనంత జ్ఞాని, అగోచరుడు, త్రికాలవేది ఉన్న సర్వేశ్వరుడు ఈ సర్వభూ ప్రపంచములను సంరక్షించునుగాక. తథాస్తు. శుభోదయం. చిరంజీవులు, మేధావులు అందరికీ ఈవేళ
ఒక విషయం తెలియపరచాలని ఇక్కడికి నేను వచ్చాను. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదట ఒక మాట చెప్తాను. ఈ పొద్దుటూరులో 3 దినాలు ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదట అంటే ఒక్కొక్క దినంలో ఉపన్యాసం చెప్పినప్పుడు నేను క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియపరచడం జరుగుతుంది. ఇంతవరకు అన్ని విషయాలు కూడా మనం 3 దినాల్లో తెలుసుకోవాలి అని చెప్పేసానని డివైడ్ అంటే విభజించి నేను చెప్పాలని ఈ వేళ ఇక్కడ అనుకున్నాను. దేవుడు ఎవరు? మనం ఎందుకు పూజించాలి? అసలు సృష్టికి మూలం ఏమిటి? ఆత్మజ్యోతి అని చెప్తున్నాం. ఆ ఆత్మజ్యోతి యొక్క ఔన్నత్యం ఎలాగా, దాని యొక్క స్థితి ఆర్జన్లో ఎట్లా చేసింది, ఆ స్థితి యొక్క గతి ఎంతవరకు ఉంటుంది అనేటటువంటి రూపాంతరాలను పొందడం ఏ విధంగా అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఇదే పరమేశ్వరుడైనటువంటి కృష్ణ భగవాన్ చెప్పింది, క్రీస్తు చెప్పింది, మహమ్మద్ చెప్పింది. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి అంతిమ వరకు కూడా చెప్పినటువంటిదే మన పవిత్రమైనటువంటి వేదసారం. కాబట్టి వేదసారానికి మూలం ఆత్మ యొక్క స్థితి. మొట్టమొదట మనం ఎవరమే ఉన్నామా? లేము. సృష్టికి మూలం ఆత్మజ్యోతి అనేటటువంటి సుప్రీం లైట్. ఆ సుప్రీం లైట్ అనేటటువంటిది అంటే అనంతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పేసానంటే మన జ్ఞానం చాలా తక్కువ. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తెలుసుకున్నటువంటి మహాత్ములు, యోగులు, మహర్షులు, దివ్య పురుషులు, అవతారులు ఎందరో తపస్సులు చేసి మనకి అనంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధం చేశారు. అయితే నేను ఈవేళ మీకు చెప్పేటటువంటిది సృష్టి యొక్క రహస్యం ప్రారంభం చేస్తున్నాను. నేను సృష్టి యొక్క ఆది అదృశ్య శక్తుల యొక్క సంయోగంలో ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఆ అదృశ్య శక్తుల యొక్క సంయోగం ఎట్లా జరిగింది అనేటటువంటిది ఇదిగో ఈ పుస్తకంలో మీ అందరికీ కూడా అక్షర రూపాన్ని తెలియపరిచాను. లైక్ భగవద్గీత ఎలాగైతే కృష్ణ పరమాత్ముడికి మీకు ఇచ్చాడో, క్రీస్తు ప్రభు బైబిల్ ఎలాగిచ్చాడో, మహమ్మద్ ఖురాన్ ఎలాగైతే ఇచ్చాడో, ధర్మపదం బుద్ధ భగవానుడు ఇచ్చాడో, అలాగనే ఇది ఒక దివ్యమైనటువంటి ఒక గ్రంథంగా నేను ఏర్పాటు చేశాను. అయితే భగవద్గీతతో సమానమా? అవును. బైబిల్తో సమానమా? అవును. ఖురాన్తో సమానమా? అవును. అన్నిటినీ కూడా విత్తనమందు మహావృక్షము మర్మమై మరుగై ఉండునట్లు విత్తనంలో చెట్టు ఆకులు, వాటి యొక్క తత్వగుణ లక్షణాలు, రూపాలు, వర్ణాకృతులు అన్నీ కూడా ఏ విధంగా విత్తనాల్లో ఇమిడి ఉంటుందో విత్తనంలో, ఆ విధంగా అన్ని మత గ్రంథాల్లో భూమి మీద ఉండేటువంటి సర్వమత గ్రంథాలు, వేదాలు సారమంతా కూడా ఇందులో మర్చిబడి ఉంది. మీరు దానిని ఓపెన్ చేసుకోవటమే మీకు మీ యొక్క కర్తవ్యం. కాబట్టి ఎందు గురించి ఇది చెప్తున్నాను అంటే, అక్షరం లేకుండా అంటే క్షరం కానటువంటిది ఏదైతే ఉంటుందో అదే అక్షరం. మనకి భగవద్గీత అక్షరం, బైబిల్ అక్షరం. అలాగే అంటే మతాలను విమర్శించటం లేదు నేను. మత సామరస్యమే, సమన్వయమే నా యొక్క ధ్యేయం. ఎందుకంటే లోకానికి సూర్యుడు ఒక్కడే, అట్లాగనే దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుని గురించి చెప్పడమే. మనిషి యొక్క జన్మ ఒకటే, కాబట్టి ఆ జన్మ యొక్క రహస్యం, చావు కూడా ఒక్కటే, చావు యొక్క అంత్యము నేను తెలియపరచడమే నా యొక్క ధ్యేయం. కాబట్టి విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పడం, మొట్టమొదట మనం మన యొక్క రూపం, ఆది రూపం ఏమిటి? అనురూపం అంటే ఆత్మజ్యోతి యొక్క ప్రభావం. అవి క్లుప్తంగా చెప్తున్నాను. అదృశ్య శక్తుల యొక్క సంయోగ వియోగ సంయోగంలో రూపాంతరం చెందింది ఈ సృష్టి. ఎన్ని విధాలుగా? 4 విధాలు. ఉద్వీజములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు అంటే మయకోశాలు. 4 విధాలుగా 4 అవస్థలలో 7 దశలలో పరిణామం చెందుతుంది. అంటే మనం ఎలా పుట్టాము అనేటటువంటిది చెప్తున్నాను.
అదృశ్య శక్తుల సంయోగ వియోగ సంయోగంలో సృజింపబడినటువంటి సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగిందే కానీ అక్రమ పద్ధతిలో జరగలేదు. అక్రమం అయినట్లయితే లోక వినాశం అయిపోతుంది, క్రమం అయినట్లయితే లోక రక్షణ అవుతుంది, సంరక్షణ అవుతుంది. కాబట్టి 4 అవస్థల్లో 7 దశల్లో మనం రూపాంతరం చెందుతున్నాం. అంటే వృక్ష, క్రిమి, కీటక, మత్స్య, పక్షి, జంతు, మానవ రూపాల్లో మనం రూపాంతరాలని పొందాం. ఇది మీ రూపాంతరాలని మీరు చూశారా? అవును, నేను చూసి దీనిలో ఎంట్రన్స్ చేశాను. ఆ రూపాంతరాలు ఏ విధంగా అవుతున్నాయి అనేటటువంటిది క్రమ పద్ధతిలో మీరందరూ తెలుసుకోవడానికి మన మాతృమూర్తి అయినటువంటి ఆంధ్రమాత ఒడిలో కూర్చొని ఆంధ్ర భాషలో ఇది రాశాను, ఇది లోకానికి అందిస్తున్నాను. కాబట్టి తెలుగు భాష కాబట్టి తెలుగులో చక్కగా మీరు అవగాహన చేసుకోగలరు. దానిని మీ ఇష్టం వచ్చినటువంటి భాషల్లో తర్జుమా చేసుకోగలరు. ఎందు గురించి అంటే నేను 100 పైసలు ఆంధ్రుని కాబట్టి, ఆంధ్ర భాష నా తల్లి కాబట్టి, నా తల్లి వడిలోనే ఈ అక్షరం ఉండాలనేటటువంటి భావంతో నేను ఐ రోట్ దిస్ బుక్, అంటే ఇది రాశాను. కాబట్టి తెలుగు భాషలో మీరు సృష్టి యొక్క ఆర్యన్, సృష్టికి మూలం, సృష్టి యొక్క ఆది, జీవాత్మ యొక్క ఔన్నత్యం, ప్రకృతి యొక్క మర్మం, మృత్యువు యొక్క రహస్యం, పునర్జన్మ యొక్క ఔన్నత్యం లేక దుఃఖం, ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్క భాగాలుగా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సృష్టి అదృశ్య శక్తులు సంయోగ వియోగ సంయోగములో సృజింపబడినటువంటి సృష్టి క్రమ పద్ధతి 4 అవస్థలలో ఉద్బీజములు, స్వాదిజములు, అండజములు, జరాయుజములుగా రూపాంతరం చెందినటువంటిది వృక్ష, క్రిమి, కీటక, మత్స్య, పక్షి, జంతు, మానవ స్వరూపాల్లో రూపాంతరం పొందింది. ఆ రూపాంతరాలు ఎలా పొందాది అంటే మనకి మూలము అకార ఉకార మకారములు అనేటటువంటి ఓంకార నాదం ద్వారా రూపాంతరం చెందిందని శబ్ద అంటే ఆకాశం, శబ్ద స్పర్శ వాయువు, శబ్ద స్పర్శ రూపం, అవహిని అగ్ని, జలము జీవశక్తి, జలము పృథివీ మట్టి, గంధము అంటే క్రింద నుంచి చూసినట్లయితే పృథ్వీ ఆపు అంటే పృథ్వీ ఆపు తేజో వాయు ఆకాశము తత్వాలతో పంచభూతముల యొక్క సంయోగంలో ఈ అదృశ్యక్తులు మిళితమయ్యి రూపాంతరం పొందుతూ అనురూపంలో బహిర్గతమయ్యి ఒకదానిని ఒకటి భ్రమణ చక్రం చేస్తూ ముద్దలుగా అయ్యి ఈ విశ్వం అంతా సృజింపబడింది. దాని యొక్క క్రమ పద్ధతి అంతా కూడా ఈ గ్రంథంలో ముద్రించబడింది. కాబట్టి ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఏం చెప్తున్నాను అంటే ఒక విషయం చెప్తున్నాను. ఈ ఇంత రూపం చేసినటువంటిది రూపాంతరం పొందినటువంటి పూర్ణ వికాసం చెందినటువంటి ఆది మానవులు వనాల్లో ఉండేటప్పుడు అంటే పాప ప్రవేశానికి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆది మానవులు మొట్టమొదట పవిత్రంగా ఉండేవారు. ఆ పవిత్రమైనటువంటి ఆది మానవులు పాపం ఎరిగినటువంటి వాళ్ళు క్రమ పద్ధతిలో ఋతువులని అనుసరించి జీవించడం అనేటటువంటిది జరిగింది. కాలక్రమములో యుగములు గతించిన కొలది రూపాంతరాలు పొందిన కొలది అంటే మొట్టమొదట మనం 4 కాళ్ళతోటే మనం కూడా నడిచాం మన పూర్వులు. తర్వాత 2 కాళ్ళతో వచ్చాం. తర్వాత నిలబడ్డం నేర్చుకున్నాం. అదంతా ఇందులో రాశాను. ఎవల్యూషన్ థియరీ అంతాను, సృష్టి క్రమ పద్ధతి అంతా కూడా రాశాను. దానిని చదవండి. మానవ రూపం ధరించిన తర్వాత అడవుల్లో మనం సంచారం చేస్తూ జంతువుల వలె మనం బ్రతికి జంతువుల నుంచే మనకి జ్ఞానోదయం మొట్టమొదటి జరిగింది. అదే మాంసాహారం. అంటే ఒక జంతువులను చూచి మనుషులు కూడా జీవ జంతువుల్ని చంపి వాటి రక్త మాంసాలని చవి చూడటం జరిగింది. ఆ చవిలో పాప ప్రవేశం జరిగింది. అంటే ఋతువులు తప్పిపోయాయి, తద్వారా పాప ప్రవేశం జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పాపమునే పలహారంగా సేవిస్తున్నాడు మానవుడు, పూర్ణ వికాసం చెందినటువంటి. కాబట్టి ఈ క్రమ పద్ధతి అనేటటువంటిది పాప ప్రవేశానికి మూలం ఏమిటి అంటే ఆహారం. ఆ ఆహారం తాలూకు అంటే స్థితి గతి విధానాల్లో అక్కడ చార్ట్లు రాశారు. ఆ చార్ట్లన్నీ కూడా మీరు చూసినట్లయితే కొంతమంది మన లెక్చరర్స్, జ్ఞానులు, విజ్ఞానవేత్తలు ఈవేళ ప్రొద్దుట వచ్చారు. వాటి క్రమ పద్ధతులన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు, చూపించాను. కొంచెం ఇంకా 107 చార్ట్లు అక్కడ వైజాగ్లో ఉండిపోయాయి. ఆ 107 చార్ట్లు కూడా ఎగ్జిబిషన్ గా రాబోయేటటువంటి కాలంలో ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీస్ కి కూడా
పోబోతున్నాయి. మన హైదరాబాద్ లో కూడా అన్ని విషయాలు కూడా తెలియపరచడం జరిగింది. అలాంటి విషయాలన్నీ కూడా మీరు త్వరలోనే తెలుసుకుంటారు. అయితే ఈవేళ నేను మీకు చెప్పవలసింది ఏమిటంటే, వై వి బోర్న్, ఎందుకు పుట్టాం, ఏం చేస్తున్నాం, తర్వాత గతి ఏమిటి, ఇదే రెండవది అని చెప్తాను. ఈవేళ ఎవల్యూషన్ థియరీ ప్రపంచం ఏ విధంగా పుడుతుంది, ఆ పుట్టుకు మాత్రమే ఈవేళ చెప్పడం జరిగింది. అంటే అదృశ్య శక్తుల సంయోగంలో సృజింపబడినటువంటి సృష్టి క్రమ పరిణామం అంతా కూడా ఒక థియరీగా జరిగింది. ఇప్పుడు వక్ర శక్తుల్ని ప్రయోగం చేస్తుంది మానవులు. కాబట్టి ఈ వక్ర శక్తుల యొక్క ప్రయోగంలో మానవులు ఏ జ్ఞానం అయితే మనకి ప్రయోగం అంటే పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడో, ఆ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి జ్ఞానం వక్రంగా ప్రవర్తించినట్లయితే లోకం వినాశం అయిపోతుంది, లేకపోయినట్లయితే క్రమ పద్ధతిలో అయినట్లయితే లోకం ఉంటుంది. ఆ విషయాలు కూడా కాలజ్ఞానంలో ఇందులో ఉంది. ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఏ శక్తులు ఏ విధంగా విడిపోతాయి అనేటటువంటిది కాలజ్ఞానంలో ఇందులో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీకు నేను తెలియపరిచేటటువంటిది ఏమిటంటే, మనం ఎందుకు పుట్టాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళతాం, ఈ ప్రశ్నలు మీరు వేసుకున్నట్లు అయ్యేలాగుంటే మన జన్మకి కారణం ఏమిటి, మనస్సు యొక్క రూపాంతరం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ కొంచెం నేను జంప్ చేసి చెప్తున్నాను. రూపాంతరం పొందినటువంటి మానవులమై మనకు స్థిరత్వం లేకపోవడానికి గల కారణం మనస్సు. ఈ మనస్సు అనేటటువంటిది ఏ శక్తులు కలిసి మానవుల్లో లేక జీవుల్లో ప్రవేశించింది అనేటటువంటిది చెప్తున్నాను. ఆ మనస్సు ఎటువంటిది, ఆకాశము కన్నా విశాలమైనది, అగాధ సాగరము కన్నా కడులోతైనది, వెన్న కన్నా మృదువైనది, వజ్రము కన్నా కఠినమైనది, వాయువు కన్నా తేలికైనది. అలాంటి మీడియా మన దగ్గరే ఉంది, మనలో ఉంది. అటువంటి మీడియా అది నిద్రావస్థలో కూడా పని చేస్తూనే ఉంది. అది సముద్రం యొక్క తరంగాలు ఏ విధంగా అయితే ప్రయాణం అవుతూ ఉంటాయో మనలో ఆలోచనలు కూడా అలాగనే ప్రయాణం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ మీడియా అనేటటువంటిది సర్వానికి కూడా కారణం. బుద్ధ జ్ఞాన వివేక వికాసములు, ఈర్ష్య ద్వేష స్వార్థ మోహ భ్రాంతి అహంకార దుర్గుణాలకి అన్నిటికీ కూడా మీడియా ఈ మనస్సు. ఈ మనస్సును పురస్కరించుకొని మనుగడ సాగుతుంది ఈ ప్రకృతి అంతా కూడా. కాబట్టి ఈవేళ భక్తి విశ్వాసాల గురించి మీరు అడుగుతారు, చెప్తారు, అలాగని చెప్పేసి మీరు వచ్చారు. భక్తి అంటే భజన చేయటం, పరమేశ్వరుని పూజగా మత సమన్వయంలో మత భావాలతో భక్తి భావాలని క్రియేట్ చేసి రాజ్యాంగాలని స్థిరం చేశారు వారు. కానీ వేదాలు అలా కాదు. సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ బ్రహ్మశీంద్రియ నిగ్రహ సర్వభూతే దయా బ్రహ్మం యతత్ జ్ఞానుల లక్షణం అన్నాను నేను. ఒక మరి కట్ చేశారు. ఈ సత్యము, తపస్సు, ఇంద్రియ నిగ్రహం ఇదంతా కూడా భారతదేశంకు ఉండినటువంటి శాంతి సహనాలు ఈ ప్రపంచంలో దేనికి లేవుయా. దీనికి కారణం రజోగుణం. రజోగుణానికి కారణం ఆహారం. ఆహారం అనేటటువంటి ముక్తిని పొందడం కొరకని మనం ఏం చెయ్యాలి, మనస్సును నిగ్రహం చేసుకోవాలి. ఎలా నిగ్రహం అవుతుంది, ఇచ్చేటటువంటి శక్తిని మనం కంట్రోల్ చేసేటటువంటి విధానానికి ఇదిగో ఇక్కడ ఒకటి తయారు చేశారు, క్యాసెట్. ఏ శబ్దం అయితే ఆదిలో ఉండేటటువంటిది ఆ శబ్దాన్ని నేను వేరే విధంగా స్థిరం చేశాను. నేను చూసి తెలుసుకున్నటువంటిది అక్షరం విధి, ఒకే శబ్దం వస్తుంది. ఆ శబ్ద తరంగాలని మనం ఏ విధంగా తీసుకోవాలో అక్కడ డయాగ్రామ్స్ లో వేయబడింది, గ్రంథంలో రాయబడింది. కాబట్టి విషయం ఏమిటంటే దానికి ఒక శక్తి కావాలి. ఏ శక్తి అయితే ఆరిజిన్ అంటే వేర్ దెర్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్, దర్ ఈజ్ శరీరం విడిచిపెడతాం, అది కూడా ఇందులో ఉంది. మనకి గరుడ పురాణంలో చెప్తారు శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షానికి వైకుంఠానికి చేరాలి అని చెప్పేసి. కానీ వైకుంఠానికి ఎలా చేరాలి అనేటటువంటి మార్గం ఇందులో ఉంది. మంత్రాలతోటి వైకుంఠం మనం చేరలేము, కానీ ఆత్మానుభూతిని ద్వారా మనం వైకుంఠం చేస్తాం. ఆ ఆత్మానుభూతిని పొందేటటువంటి మార్గం ఇందులో తెలియపరచబడింది. కాబట్టి విషయం ఏమిటంటే ఈవేళ మీకు తెలియపరిచేటటువంటిది మనం ఎందుకు పుట్టాం, మనం ఏం చేస్తున్నాం, మనం రేపొద్దుట ఎక్కడికి వెళ్తాం. ఈ ప్రశ్న రాత్రికి మీరు పడుకుండేటప్పుడు ఆలోచించుకోనండి. మనం పుట్టేటప్పుడు ఎలా పుట్టాం, ఇప్పుడు ఈ దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం, ఈ దుఃఖం నుంచి మనం విమోచన ఎలా పొందుతాం అనేటటువంటిది మీరు ఆలోచించినట్లయితే తల్లి
ఒడిలో ఉండేటటువంటి బిడ్డ తప్పు మలమూత్రాలు విసర్జించినప్పుడు తల్లి శుద్ధి చేసుకొని తన చంకనెత్తుకుంటుంది. అట్లాగునే దోషము లేనివాడు పాపము చేయనివాడు ఏమందు ఒక్కడును లేడు. దోషము లేనివాడు పాపము చేయనివాడు ఇహమందు ఒక్కడును లేదు. నేను కొంచెం జంప్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. వాషనంతా ఒకసారి మీకు 3 దినాల్లో నేను చెప్పడం కష్టం, అందు గురించి ఒక్కొక్క విధానంగా నేను చెప్తూ వెళ్ళిపోతున్నాను. దోషము లేనివాడు పాపము చేయనివాడు ఇహమందు ఒక్కడును లేడు. కొండంత దూది గుట్టను ఆవగింజంత అగ్నికణము దహించి వేయునట్లు ఎంతటి మనం జన్మించాం. కర్మయోగంలో దోషాలు చేస్తున్నాం, తిరిగి దోషరహితులు కావాలనేటటువంటి దానికే నేను పాత్రను తీసుకొచ్చాను. ఆ పాత్రలో మీరు నేను చెప్పినట్టు అంటే రేపు లేదు ఎల్లుండి చెప్తాను ఆ విషయాలు. ఆ పాత్రలో మీరు విడిచిపెడితే అది స్వీకారం ఎలాగవుతుంది అనేటటువంటిది మీరు కళ్ళారా చూదిరిగాని. అందుచేత ఈవేళ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే సృష్టి యొక్క రహస్యం. దృష్టి పేపర్లో రాశారు. సృష్టి యొక్క రహస్యమే దృష్టి, దృష్టి యొక్క రహస్యమే జీవితం, జీవితం యొక్క రహస్యమే సుఖ దుఃఖం. ఆహారం, ఆహారం యొక్క రహస్యమే సుఖ దుఃఖములు, సుఖ దుఃఖముల యొక్క రహస్యమే నరకము అంటే మృత్యువు, మృత్యువు యొక్క రహస్యమే నరకము లేక మోక్షం. ముందు నరకం ఎందుకు వచ్చిందంటే దోషరహితం చేయకపోయినట్లయితే మోక్షం లేదు. మోక్షం అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం. ఆది రూపం ఏమిటి మంది? అదృశ్యం. అదృశ్యమైనటువంటి రూపం ఎలాగుంటుంది? తేజస్సు. ఆ తేజస్సు గురించే మన వాళ్ళందరూ కూడా ధ్యానయోగం నేర్పించారు. పూజ అధమం, ప్రార్థన మధ్యమం, మౌనం ఉత్తమం, ధ్యానం ఉత్తమోత్తమం. ధ్యానానికి అతీతంగా వెళ్ళాలి. అయితే సంసారంలో ఉండి అందరూ ధ్యానంలోకి వెళ్తారా? స్కూల్లో పిల్లలు ఉన్నారు, పిల్లలకి చదివించాలి, ఉద్యోగులు ఉద్యోగం చెయ్యాలి, వ్యవసాయదారులు వ్యవసాయం చేయాలి. అందరూ కూడా ధ్యాన యోగంలోకి వెళ్ళలేరు. కాబట్టి మీకు గురువులు ఉన్నారు. గురువులు 10,000 గురుత్వం ఒక్కటే. గురువులు 10,000 గురుత్వం ఒక్కటే. ప్రవక్తలు 10,000 పరివర్తన ఒక్కటే. హృదయ పరివర్తన తీసుకొని రావడానికే ప్రవక్తలందరూ కూడా వచ్చారు. ఆ పరివర్తన ఏమిటి అంటే పాపం నుంచి విమోచన చేయడానికి కర్మయోగంలో మనల్ని కర్మ అంటే దుష్టత్వం నుంచి విమోచన చేయడానికి వాళ్ళు వచ్చి జ్ఞానోపదేశం చేస్తున్నారు. గురువులు 10,000 గురుత్వం ఒకటే, ప్రవక్తలు 10,000 పరివర్తన ఒకటే, భక్తి విధములైన ముక్తి ఒకటే. ఈనాడు మతభేదాలతో మారణ హోమాలు చేసుకుంటూ రణరంగాలతో రాజ్యాలను స్థాపించడం కొరకు మృత్యువుని ఆహ్వానిస్తున్నారు ఎక్కడ చూసినప్పటికీ కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే మృత్యువుని ఆహ్వానించడానికి కాదు, మనం మృత్యువుని జయించడానికి నేను ముందడుగు వెయ్యాలని నేను కోరుతాను మిమ్మల్ని అందరినీ కూడా. మృత్యుని జయత్వానికి కావాలి. ఇటు ప్రకృతిలో మనం పుట్టాము, బ్రతుకుతున్నాము, వెళ్ళిపోతాము. ఈ విషయంలో 4 అవస్థలే మళ్ళీని బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యములు. బాల్యంలో ఆటలతో బాల్యం అయిపోతుంది, కోరికలతో కౌమార్యం అయిపోతుంది, కోరికలతో యవ్వనంతో ఆనందం అయిపోతుంది, కోరికలతో కౌమారం అయిపోతుంది, మృత్యువుతో వృద్ధాప్యం అయిపోతుంది. మిగిలిపోయింది ఏమిటి? కాబట్టి ఎక్కడ చూసినప్పటికీ ప్రతి గృహంలో కూడా, ప్రతి ఉద్యోగంలో కూడా, ప్రతి కర్మలో కూడా దుఃఖం దుఃఖం మనల్ని వెంటాడుతుంది. ఆ దుఃఖం నుంచి విమోచన పొందడం కొరకు జన్మరాహిత్యం పొందాలనేటటువంటిది నా ఏమో హెచ్చరిక కూడాను. ఆ జన్మరాహిత్యాన్ని పొందడం ఎట్లాగా అనేటటువంటి దానికి నేను మార్గం తీసుకొచ్చాను. ఆ మార్గమే ఇది. మీరు వింటే టేప్ రికార్డ్ వేసుకొని మీరు క్షణంలోకి వెళ్ళిపోయినట్లయితే ఆ సౌండ్ మిమ్మల్ని వైబ్రేషన్స్ లోపలికి వచ్చేస్తాయి. అది మీ అంతరంగంలో ప్రవేశిస్తుంది. మూలాధారం నుంచి షట్చక్రాలను ఛేదించుకొని వెళ్ళిపోవాలి, నేను యోగం చెయ్యాలి అంటే మీరు కాదు, మనం వల్ల కాదు. కాబట్టి చిన్న పిల్లవాడిని కంట్రోల్ చెయ్యాలి అంటే తల్లి కంట్రోల్ చేసుకోవాలి. కానీ పెద్దవాడైన తర్వాత కంట్రోల్ తప్పిపోయినట్లయితే చెడిపోతున్నాడు. అలాగనే ఇప్పుడు మనం ప్రపంచంలో స్వజ్ఞానమును ఆధారం చేసుకుని దైవ జ్ఞానమును ధిక్కరించేటటువంటి విధానంలో మనం జీవిస్తున్నాం అన్నమాట. కాబట్టి పాపం అనేటటువంటి దాన్ని మనం తేలిగా తింటున్నాం. కాబట్టి పాపికి పాపము తేనె వలె తీయగా ఉండును. కాబట్టి ప్రపంచం అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఈ విషయంలో నేను ఒక మాట మాత్రం చెప్తాను. దీని పేరు కృతయుగ ధర్మం. కృతయుగంలో 4 పాదాలు పవిత్రం, సత్యం ఉండేదని లాంటి మహాత్ములందరూ కూడా చెప్తారు.
కృతయుగంలో 4 పాదాలు సత్యం, కానీ త్రేతాయుగం వచ్చేసరికి ఒక పాదం పాపం ప్రవేశించింది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేసరికి 2 పాదాలు పాపం ప్రవేశించింది. ఇప్పుడు కలియుగంలో 3 పాదాలు పాపం ఉంది. ఎక్కడ చూసినా మోసం, దగ, ద్రోహం, ఈర్ష్య, ద్వేషాలు, రణరంగాలు ఇవన్నీ కూడా పాప సంభూతాలే. కాబట్టి కొంతమంది మహాత్ములు, పుణ్యాత్ములు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ ద్వారా ఈ ప్రకృతి సంరక్షింపబడుతుంది. కాబట్టి ఈ ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి అంటే ఈ పాపపు క్రియలు విడనాడాలి. ప్రధానమైనటువంటి మనలో ఉండేటటువంటి పాపపు క్రియలు మనం విడుదల చేస్తే మనకు ముక్తి ఉంటుంది. కానీ ఐహిక అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఐహిక సుఖ, సంతోష, భోగ, భాగ్య, ఐశ్వర్య, ఆనందాల కొరకు మెట్లు ఎక్కేస్తున్నాం. అంటే పరిశోధన విజ్ఞానం, రీసెర్చ్ పరిమితిని దాటిపోతుంది. పరిధిని మించినటువంటి పరిశోధన విజ్ఞానం వెళ్ళిపోతుంది. ఆ విజ్ఞానం ఏం చేస్తుంది? ఆ విజ్ఞానాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు. ఎందు గురించి ఇచ్చాడంటే మనల్ని మనం రక్షించుకుంటూ తిరిగి పరమేశ్వరుని దగ్గర చేరడం కొరకు పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే దైవం మానవులకు అనుగ్రహించినటువంటి కృప. అందరికీ కూడాను దైవము మానవులకు అనుగ్రహించినటువంటి కృప మానసిక శక్తి, స్వతంత్రత. ఆ స్వతంత్రత కానీ లేకపోయిన పక్షంలో మనం వీఆర్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తే ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామంటే వక్ర సంయోగాలతో ప్రకృతి యొక్క శక్తుల్ని కలుషితం చేసి లోక వినాశనానికే పునాదులు వేస్తున్నాం. వాళ్ళేమో ఈ దేశాన్ని కాల్చేద్దామంటున్నారు, ఆ దేశాన్ని ఈ దేశాన్ని కాల్చేస్తామంటున్నారు. ఆ ఇద్దరు తాలూకు దీనిలో మనమంతా కూడా సముద్రం అయిపోయి కాలిపోతున్నాం. కాబట్టి ఇలాంటి విషయాల్ని నేను అవుటర్స్ అంటే సైంటిస్టులతో నేను మాట్లాడుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు కాదు, నేను బయటకు వచ్చాను. నిన్న కొద్ది దినాలే అయింది నేను బయటకు వచ్చాను. మనల్ని మనం రక్షించుకుంటూ మన జన్మల్ని అంటే పుట్టాం కాబట్టి మళ్ళీ మనం పుట్టకుండా ఉండేటటువంటి ఇటు జన్మ రాహిత్యం కొరకు, ఇటు ప్రకృతి సంరక్షణ కొరకు నేను 2 విధాలుగా కూడా ప్రబోధాలు చేస్తున్నాను. అంటే దీనికి ఉపమానం ఒకటి, పక్షికి 2 రెక్కలు. ఏమిటి? పక్షికి 2 రెక్కలు నింగికి నేలకు ఆధారమై ఉన్నట్లు. జంప్ చేసుకుని వెళ్ళిపోతున్నాను మళ్ళీ నేను, బికాజ్ యు ఆర్ ఆల్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రాడ్యుయేట్స్. పక్షికి 2 రెక్కలు నింగికి నేలకు ఆధారమై ఉన్నట్లు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానములు 2 మానవులకు జీవిత పరమార్థములై ఉన్నవి. ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానములు 2 మానవులకు జీవిత పరమార్థములై ఉన్నాయి. ఇది ఏ ఒకటి లేకున్నాను. ఒంటి రెక్క పక్షి జీవితం కుంటిపడినట్లే మానవుల యొక్క జీవితం కూడా కుంటిపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని నేను 2 విధాలుగా ఇటు భౌతికంగా మనం జీవిస్తూ అటు పరమార్థాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది చెప్తూ ఉంటారు. కానీ ఇటు భౌతికంగా జీవిస్తూ అటు పరమార్థాన్ని అనుభవించగలము, అనుభవించలేమని చెప్పేసి చెప్పవద్దు. ఒకవేళ తల్లికి 2 బిడ్డలు ఉంటారు, ఒక కుంటివాడు, ఒక మంచివాడు. తల్లి ప్రేమ ఏమిటి? ఎవరి మీద ఉంటుంది? కుంటివాడి మీద ఉంటుంది. అలాగునే ఎవరైనా దోషాలతో ఉన్నట్లయితే వాళ్ళ దోషం నుంచి విమోచించి వాళ్ళ పరిశుద్ధులు చెయ్యాలి జ్ఞానోపదేశం చేసేటటువంటి ప్రతి ఒక్క మహాత్ముడు కూడా. అప్పుడు అతనిని నేను పూజిస్తాను. కారణం ఏమిటి అంటే మీ అందరిలో అతని లోపల ఉండేటటువంటి జ్యోతి ఉంది. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, జ్యోతిర్దేవో మహేశ్వర. అంటే ఆదిలో ఉండేటటువంటి ఆత్మజ్యోతే సృష్టికి మూలం. కాబట్టి ఆ మూలమైనటువంటి ఆత్మజ్యోతి యొక్క ప్రభావం చేత సృష్టి అంటే పరిణామం చెందింది. కాబట్టి పరిణామం చెందినటువంటి ఆత్మజ్యోతి స్వయంకృతం అయినప్పుడు, శరీరం ధరించినప్పుడు జీవాత్మగా పిలువబడుతుంది. అంటే జీవించేది ఏమిటి? శరీరమే. ఈ శరీరం జీవిస్తుంది కాబట్టి జీవాత్మ అన్నాం. ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మజ్యోతే పైకి వెళ్ళిపోయినప్పుడు, పరమాత్మతో సంయోగం అయిపోయినప్పుడు అది పరమాత్మగా మారుతుంది. అంటే జీవాత్మ పరమాత్మగా మారిపోతుంది. అంటే సముద్రం ఉంది, ఆవిరిగా జలం పోతుంది, పోయి చల్లని గాలి తాకిడికి మళ్ళీ జలమే తిరిగి మళ్ళీ ఎప్పుడు సముద్రంలో కలుస్తానని ప్రవాహంతో మళ్ళీ సాగరంలో చేరుతుంది. అలాగనే ఈ జీవాత్మ అక్కడక్కడ మజిలీలు వేస్తుంది. మజిలీలే పునర్జన్మలు. ఆ పునర్జన్మలు ఏ విధంగా అనుభవిస్తాము అనేటటువంటిది ఒకసారి మీరు శరీరం విడిచిపెట్టి మీరు చూసినట్లయితే తిరిగి మళ్ళీ శరీరంలో ప్రవేశిస్తే పునర్జన్మ ఈ విధంగా ఉంటుందా అనేటటువంటిది మీకు తెలుస్తూ ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ స్వయంకృతం అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా పునర్జన్మ యొక్క రహస్యం ఇందులో ముద్రణ చేయబడింది. మనం శరీరం ఏ విధంగా విడిచిపెడతాం, ఏ విధంగా రూపాంతరం పొందుతాం, తిరిగి మళ్ళీ ఏ విధంగా పుడతాం, అలా పుట్టకుండా ఉండడానికి ఇదే మార్గం. మళ్ళీని ఒకటే. దానిని మేము ఏమంటున్నాను, గుణారాగం అనేటటువంటి దివ్యస్వరం ఇందులో పొందుపరచబడింది. ఎప్పుడైతే ఆ గుణారాగం అనేటటువంటి దివ్యస్వరంతో నీ మనస్సును లగ్నం చేశావో నీవు మర్చిపోతావు. ఒకవేళ నీవు మర్చిపోయిన పక్షంలో ఈ గుణారాగం ఎక్కడి నుంచి అయితే తీగిపడిందో అక్కడ ఉండేటటువంటి ఆయన నిన్ను క్యాచ్ చేసుకుంటాడు. అంటే రేడియో స్టేషన్, ఇన్స్ట్రుమెంట్ రేడియో స్టేషన్ లో వైబ్రేషన్స్ పైకి వస్తూ ఉంటాయి. రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ టేప్ రికార్డ్ ఉంటుంది, అది రేడియో సెట్కి ఉంటుంది. అంతే ఈ జీవితం కూడాను. ఏ శబ్దం అయితే ఈ సృష్టి నిర్మాణానికి కారణమైందో ఆ శబ్దంలోనే మనం లైవ్ అయిపోవాలి, ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి దీనికి ఆచరణతో కూడినటువంటి కొన్ని కర్మలు ఉన్నాయి. ఆ కర్మలని కూడా తెలియపరచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ కర్మలను గురించి ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటిది ఇక్కడ లైట్ ఉంది. ఈ లైట్లన్నీ ఆరిపేసినట్లయితే నేను ఒక పాత్రలు అంటే పంచభూతాలతో సంయోగం చేసినటువంటి ఈ దీపము అందరికీ కూడా కాన్సన్ట్రేషన్ అంటే రూపం నిలబడటానికి ఏర్పాటు చేయబడింది. ఒక నిమిషం ఏర్పాటు చేయబడింది. అంటే ఇది దీన్ని దీపం అని అనం. ఇది పంచభూతములతో కూడినటువంటి కాంతి పుంజం. ఇది కూడా పంచభూతములతో కూడినటువంటి కాంతి పుంజం. దీనికి హార్ట్ అంటే ప్రధానమైనటువంటిది మన హార్ట్. దానికి కూడా హార్ట్ పెట్టారు. ఆ హార్ట్ కూడా అణు సంయోగంలో ఏర్పాటు చేయబడింది. ఈ శరీరం కూడా అణు సంయోగంలో రూపాంతరం పొందిందే ఇది కూడా. కాబట్టి మానవ దేహం అనేటటువంటిది పూర్ణ వికాసం చెందింది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. అన్ని జన్మల కన్నా మానవుడే పుణ్యాత్ముడు, మానవుడే మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్పేసి మనం చెప్పేటటువంటిది చెప్పడమే కాకుండా దాని సంయోగంలో మనం ఏ విధంగా రీచ్ అవుతాము అనేటటువంటిది ఆచరణయుక్తంగా మనం తెలుసుకోవాలి. అలా కాకపోయినట్లయితే మన మహాత్ములు చెప్పినటువంటివన్నీ కూడా వేస్టేజ్. మహాత్ములు చెప్పినవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎవరి గురించి వేస్ట్ అయిపోతాయి? వారు చెప్పింది వేస్టా? కాదు. మనం ఆచరించకపోయినట్లయితే వేస్ట్. ఆచరణ లేని వేదాంతపు పలుకులు నిష్ప్రయోజనం. అయితే బాబాజీ మీరు ఆచరించి చెప్తున్నారా? ఎస్, నేను ఆచరించి మీ చేత ఆచరింప చేయటమే నా ధ్యేయం. ఎందుకంటే నేను మనిషిగా పుట్టాను, మీరు కూడా మనుషులుగా పుట్టారు. నేను అమ్మ కడుపును పుట్టాను, మీరు కూడా అమ్మ కడుపును పుట్టారు. మనం పుట్టికంతా కూడా దుఃఖంతో కూడినటువంటిది. దుఃఖం నుంచి విమోచన చేయడమే నా ధ్యేయం అయ్యింది. దుఃఖం నుంచి విమోచన చేయడమే నా ధ్యేయం. అంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం. జాయా దుఃఖం విడిచిపెట్టేయండి, నేను ఒప్పుకోను. జాయ అంటే భార్య దుఃఖం అని చెప్పేసానంటే భర్తకి భార్య దుఃఖం, భార్యకి భర్త దుఃఖం, ఇద్దరు దుఃఖమే. కాబట్టి జాయ అనేటటువంటి మాటనే నేను యాక్సెప్ట్ చేయను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటటువంటి దీనికి ప్రథమ స్థానం అమ్మది. కాబట్టి అమ్మకు పూజించలేనటువంటి వాడు, నన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిని నేను పూజించలేనటువంటి వాడిని, కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి నేను ఎట్లా పూజించగలను? నా తండ్రి ఆజ్ఞని పాలించలేనటువంటి వాడిని, గురువు గారి ఆజ్ఞని నేనేం పాటించగలను? తల్లికి గుడ్డ ఇవ్వను, చెల్లో చచ్చిపోతుంది. నేను ఎవరికో వచ్చి పట్టు వస్త్రాలు, పీతాంబరాలు పూజల్లో పెడతాను? లేదు. ప్రత్యక్షం అంటే నేను జంప్ చేసుకుని వెళ్ళిపోతున్నాను 3 రోజుల్లో. దీన్నే శివోహం, సోహం, బుద్ధిని లింగం. ఈ లింగాన్నే మన పరమేశ్వరుడు అని మనమంతా కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి పరమేశ్వరత్వాన్ని మనం పూజిస్తూ ఆ సృష్టికర్తని స్మరణ చేస్తూ ఆచరణ లేనటువంటి వేదాంతపు పలుకులు చెప్పేప్పటికీ కూడా వేస్ట్. కాబట్టి మన హార్ట్ ఏ విధంగా ఉందో ఆ హార్ట్ ని స్థిరం చేశారు. ఆ హార్ట్ ఏదైతే ఉందో అణురూపాల్లో మీకు అదే నా స్తన్యపానం తాలూకు అణువు. ఈ అణువులని మనం ఏ విధంగా విడదీస్తే అదృశ్యమైపోతుందో ఈ జీవాత్మ కూడా ఆ పరమాత్మతో సాయుధ్యం పొంది ఈ శరీరం అనేటటువంటి మళ్ళీ పుట్టకూడదు.
మళ్ళీ శరీరాన్ని మనం ధరించకూడదు. ఆ స్థితికి ఎవరైతే వస్తారో వారికి మార్గం క్యాసెట్ సౌండ్. ద సౌండ్ విల్ గివ్ పీస్ టు ది మ్యాన్. ద సౌండ్ విల్ గివ్ రీచ్ ది హెవెన్. ద సౌండ్ కెన్ గివ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. దాన్ని మనం మహామంత్రం అంటాం. గాయత్రి ఉంది, 24 అక్షరాలు మనకి మహామంత్రం. గాదేవుడు గాయత్రిని ప్రతిపాదించాడు, రావణుడు పంచాక్షరి ప్రతిపాదించాడు, వశిష్ఠుడు రామతారకాన్ని ప్రతిపాదించాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క శబ్దాన్ని రిసీవ్ చేసుకొని మనకు అనుగ్రహించి మనకు ముక్తి మార్గాన్ని ఇచ్చారు, చూపించారు. ఇలా చెయ్యండి, ఈ విధంగా పఠించండి, ఈ విధంగా తరించండి. మనం ధరించడం లేదే. మరి గురుదేవో తేజస్వరం, అతడు తేజస్సు స్వరం అతనే. గురుదేవో తేజస్వరం, గురు సాక్షాత్ అహం జ్యోతి, అహం తానే జ్యోతి స్వరూపుడై ఉన్నాడు. ఆ జ్యోతియే ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఎవరైతే జ్యోతిని ధ్యానిస్తున్నారో వారు భూమి మీద ఎటువంటిది జ్యోతిని ధ్యానించు వారు భూమి మీద జ్ఞానులని పిలువబడదురు. ఎందుకు? మహాత్ములు ఉన్నారు, హిమగిరిలో ఉన్నారు, పర్వతాల మీద ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. ఏ విగ్రహాలు చూశారు, ఏ ఆకారాలను చూస్తున్నారు? స్వయంభవ స్వయంకృతుడు. గురు సహస్వాహం, గురు జ్యోతిర్మయం, గురుదేవో తేజస్వరం, గురు సాక్షాత్ అహం జ్యోతి, తానే జ్యోతి స్వరూపుడై అహం జ్యోతి అయి స్వయంభవుడై ఈ సృష్టి నిర్మాణాన్ని తయారు చేసుకున్నాడు. అదే ద్వైతంలో స్త్రీ పురుషులు, అద్వైతంలో దివ్యాత్మ. ఆ ద్వైతం ఎలాగైంది అనేది ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ ద్వైతం అనేది ఈ గ్రంథంలో ఎలాగ ద్వైతమైంది, ఆ అదృశ్య శక్తులు ఏ విధంగా సంయోగం అయ్యాయి, సృష్టి నిర్మాణం ఏమిటి, తారామండలం ఏ విధంగా జరించింది, ఈ పంచభూతాల తాలూకు సంయోగంలో ఏ ఏ శక్తులు కలిసి ఈ పంచభూతాలు అయ్యాయి అనేటటువంటిదంతా కూడా ఇందులో నిర్మాణం అయ్యింది. ఆ పంచభూతాలు సరి అయినటువంటి క్రమ పద్ధతిలో ఉంచుకోవడం లేదు కాబట్టి పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూషన్. మనిషి అసలు జీవితమే పొల్యూషనే కాకుండా వరల్డ్ కంప్లీట్ పొల్యూషన్ అయిపోయి సర్వరోగాలకి కారణం అయిపోతుంది. ఈ పొల్యూషన్ నుంచి విడుదల చెయ్యాలి అంటే ఈ యాటమ్ అంటే ఈ రీసెర్చ్ లో ఈ వక్ర సంయోగాలు కంట్రోల్ చేయాలి. వక్ర సంయోగం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్ యాసిడ్, ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ వాటర్ టచ్ చేసినట్లయితే యాసిడ్ గ్యాస్ పగిలిపోతుంది. యాసిడ్ తీసుకోండి, ఈ వాటర్ లో పోసినట్లయితే ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ బర్నింగ్. కాబట్టి ఈ విషయాన్ని మీరు అవగాహన చేస్తున్నట్లయితే దీనికి ఎందుకు చెప్తున్నానంటే వక్ర సంయోగంలో లోక వినాశం అయిపోతుంది, సక్ర సంయోగంలో లోకం రక్షింపబడుతుంది. క్రమ సంయోగమే. తల్లి గర్భం ధరిస్తుంది 9 మాసాలు, పూర్ణం అయితే పూర్ణ శరీరం ధరిస్తుంది. 4వ మాసం 5వ మాసం అయినట్లయితే పిండం పాడైపోతుంది, వక్ర సంయోగం పోతుంది. కాబట్టి అలాగనే ప్రతి విషయం కూడా ఎగ్జాంపుల్ తో సహా అక్కడ చార్టులు వేశారు. కొన్ని ఒక 5-6 చార్టులు మాత్రమే తీసుకొచ్చారు, అక్కడ వేశారు. ఇంకా చార్టులు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఇందులో కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఇందులో రాయబడి ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను ఈవేళ చెప్తున్నాను, రేపు మరి కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో ఈవేళ నేను చెప్పిన దాంట్లో కొన్ని ప్రశ్నలు అప్పుడు మీకు డౌట్లు చాలా ఉన్నాయి. కానీ డయాస్ మీద డౌట్ అడగరు, కానీ నేను మాత్రం డౌట్ అడుగుతాను. ఎందు గురించి అంటే మీలో ఎప్పుడైతే పూర్వం వికాసం చెందుతుందో, డౌట్స్ క్లియర్ అయిపోతాయో అప్పుడు మీరు క్రమ పద్ధతిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి స్టూడెంట్స్ డౌట్ అడిగినప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అతను పర్ఫెక్ట్ నాలెడ్జ్ అతనిలో వికసిస్తుంది. నేను ఇప్పుడేమంటానంటే మోక్ష మార్గానికి ఏమిటి ఆ సౌండ్ అని అంటాను. నేను ఏ సౌండ్ అయితే మోక్ష మార్గానికి తీసుకొని వచ్చానో అది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా ఇందులో చరిత్రలోనూ రాయబడుతూ ఉంటాయి. కాబట్టి కృష్ణుడి యొక్క చరిత్ర మనం చదివినట్లయితే ఆ పరమేశ్వరుడు ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా పుట్టాడో, ఏం చేశాడో తెలుస్తుంది. చరిత్ర చదవాలి. కృష్ణుడు పుట్టాడో లేదో మనం చూసామా? లేదు, నమ్ముతున్నాం. మనం విశ్వాసం అనేటటువంటిదే ప్రధానం. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని ఒక గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఫేత్ అంటే విశ్వాసం మీదే మనం భవనాలు కడుతున్నాం, విశ్వాసం మీదే మ్యారేజ్ చేసుకుంటున్నాం, విశ్వాసం మీద ఎవ్రీథింగ్ ఈజ్ బిలీవ్, నమ్మకం మీదే చేస్తున్నాం. జీవితమే నమ్మకం.
కాబట్టి విషయం అవగాహన చేసుకొని మీరు తరిస్తూ మీ సంతానాలను తరింపచేస్తూ లోకాన్ని రక్షించడమని నేను కోరుతాను మిమ్మల్ని. ఇక స్త్రీల గురించి నేను చెప్పేటటువంటి మాటలు, మీరు ప్రతిదినం పూజ చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, కానీ మనసు నిలగడలేదు, ఇంటి దగ్గర దుఃఖంగా ఉంటుంది. దుఃఖం నుంచి విమోచన పొందాలి అని చెప్పేసానంటే ఏం చెయ్యాలి? గుణారాగం చేసుకోండి. సర్వగుణాలని అంటే మన లోపల ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు అనేటటువంటి దుఃఖానికి కారణమైనటువంటి సమస్తం కూడా హరిస్తుంది. అలాగనే పురుషులకి కూడాను, ఇది స్త్రీ పురుషులు ఇద్దరికి కూడాను. అదే అనగా ప్రక్కన కూర్చోబెట్టుకొని ఆదేశించడం. ఉపదేశం అంటే ప్రక్కన కూర్చోబెట్టి ఆదేశిస్తారు గురువులు. మంత్రం అని చెప్పేసి అంటాం. అంటే మంత్రం అంటే మనస్సు అంటే త్రిగుణాత్మకం అనేటటువంటిది కంట్రోల్ చేసేటటువంటిది ఆ శబ్దాలు. కాబట్టి ఈ విషయాన్ని సృష్టి యొక్క రహస్యము మరికోసారి మీకు జ్ఞాపకం చెప్తున్నాను. అదృశ్య శక్తులు సంయోగ వియోగ సంయోగంలో సృజింపబడినటువంటి ఈ సృష్టి అంతా కూడా 4 అవస్థల్లో ఉద్వేజములు, శ్వేతజములు, అండజములు, జరాయుజములుగా 7 దశలలో వృక్ష, క్రిమి, కీటక, మత్స్య, పక్షి, జంతు, మానవ స్వరూపంలో రూపాంతరం చెందాయి. అంటే ఎవల్యూషన్ థియరీ, పంచభూతముల యొక్క సంయోగంలో ఇవి క్రమ పద్ధతులు. వాటికి క్రమ పద్ధతి అనేటప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనేటటువంటిది అణుసంయోగంలో కొన్ని అణువులు ఎక్కువగా కొన్ని అణువులు తక్కువగా ఏ విధంగా సంయోగం చేసినప్పుడు రూపాంతరాలు పొందుతాయి అనేటటువంటిది చార్ట్లో నేను రాసి ఉంచాను. ఇవి థియరీ. ప్రాక్టికల్ మీరు చూడండి. నేను ప్రాక్టికల్ నేను చెప్తాను, ప్రాక్టికల్ చేయిస్తాను. కాబట్టి ఈ విషయాన్ని అవగాహన చేసుకొని మీకు ఇందులో ఏ విషయమైనా అడగాలని ఉంటే మీరు అడగవచ్చు. నాన్నగారు మీరు అడగాలి, పెద్దవారు. నో డౌట్. ఎందు గురించి అంటే తల్లి ఉంది, బిడ్డ అడుగుతుంది, అమ్మా దీని పేరు ఏం పేరు అని అడుగుతుంది. డౌట్ వస్తుంది. దీని పేరు సంచి అంటారు, అంచి అంటారు. అంచి కాదమ్మా సంచి అంటారు. అలాగనే ఏదైనా ఉన్నట్లయితే మీరు అడగవలసింది ఉంటే అడిగితే నేను చెప్తాను. అయితే మీరెవరు అడగటం లేదు, కనీసం నాన్నగారైనా అడగటం లేదు. అమ్మ, నేను అమ్మని, యువర్ చిల్డ్రన్ ఆఫ్ మైండ్. ఏజ్ని బట్టి అయినప్పటికీ కూడా నాకు బిడ్డలే. కాబట్టి దీనిలో తప్పేమీ లేదు. నాన్నగారు నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు పెన్సిల్ కావాలి నాన్న అని అడుగుతారు నాన్నగారు. అడగకపోతే వాడికి తెలియదు కదా పెన్సిల్ అరిగిపోయిందని. కాబట్టి ఏ విషయం అయినప్పటికీ కూడా అడిగితే నేను చెప్తాను వీలైనంత వరకు కూడా. అయితే ఇంకొక సంగతి మర్చిపోయాను. దీన్ని ఎవరు దాచుకోగలరు అంటే తీయడం అనేటటువంటిది జరిగిపోయింది, తీయకూడదు. కానీ తీసేసి అని ఎవరు దాచుకుంటారో ఎవరైనా దాచుకోగలరా? లేకపోతే ఆలయానికి ఇచ్చేద్దాం. దాచుకోగలరా? ఎస్, కమాన్, లెట్ us కమ్. హూ అంటే ఒక్కరే. అయితే మీరు ఒకరే అయినట్లయితే మరి అందరికీ కూడా మాకు ఉంటే మనసుగా ఉంటుంది. అందుచేత ఒక పని చేస్తాను, మీరు కావాలని చెప్పేసి అన్నారు కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది అందరికీ వర్తించింది కాబట్టి అందరి సమక్షంలో నాన్నగారు ఏం చేయమంటారా? అందరికీ ఇచ్చేయమంటారా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. దేవాలయానికి ఇచ్చేద్దాం రండి. ఎవరు దేవాలయానికి రండి? ఎవరు వస్తారు దేవాలయానికి? దేవాలయానికి ఇచ్చేసేయండి. మీరు రండి, మీరు కూడా రండి. ఇలాగంటే మీరు కూడా తీసుకోండి. రైట్, ఇలాగంటే విడిపోతుంది. రైట్, ఎస్, మీరు ఆశతో వచ్చారు, ఒకరు వచ్చారు కాబట్టి ఒకరికి ఇచ్చేసారు. మీరు అందరికీ దేవాలయం అందరూ దండం పెట్టుకుంటారు. చూడండి, నాన్న కళ్ళుకు వచ్చేస్తుంది. ఈ సృష్టి క్రమం అంతా కూడా జరిగింది 7 భూమికల్లో, 7 దశల్లో. ఈ భూమి అంటే సృష్టి నిర్మాణం జరిగింది 7 దశల్లో. అదే రూపాంతరం పొందుతుంది. వృక్ష, క్రిమి, కీటక, మత్స్య, పక్షి, జంతు, మానవ స్వరూపం 7వది. 1 అంటే 7 ఋషులు, 7 సాగర
అంటే 7 14 భూములు 7 మీదే ప్రతిదీ కూడా జరుగుతుంది. 4 1 మీడియం, 5 6 4 5 6 7 మిశ్రమం. 7 దశల్లో ఈ సృష్టి నిర్మాణం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా 7 దశల్లో ఉంది. కాబట్టి 7 7 7 రాయడం జరిగింది. 14 భూమికలకి కూడా 7 చిహ్నం. మన శరీరం 7 పొరలు. మన శరీరం 7 పొరలు. దశలు 7 దశలు. 7 కాబట్టి ఈ 7 అని 7 అనేటటువంటిది నేను స్థిరం చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ గ్రంథంలో కూడా 7 భాగాల్లో 7 దశల్లో నిర్మాణం జరిగింది. మన మృత్యువు కూడా 7వ దశలోనే ఏర్పడుతుంది. ఆటలతో అంటే అణువులే. మన దేహం అంతా అణువులే. అణువులు పడిపోతే మట్టి మళ్ళీ. కాబట్టి విషయం అంటే అవగాహన చేసుకోనండి. మృత్యువు నీడవలే వెంబడించుచున్నది, శ్మశానము కాచుకొని ఉన్నది, కాష్టము వేచి ఉన్నది. ఓ మానవుడా, రేపు మరుక్షణం నీది కాదు, నీవు నా వడిలోకి రాక తప్పదు అంటుంది మృత్యువు. కాబట్టి రేపు మంది కాదు. ఆటలతో బాల్యం, ఆనందంతో యవనం, కోరికలతో కౌమారం, వృక్షంతో వృద్ధాప్యం గతించిపోతుంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళిపోవాలి. నా ధ్యేయం. మీరు వెళ్ళలేరు, నన్ను అడగండి, నేను తీసుకుపోతాను. ఇంకంతకన్నా ఎలా తీసుకువెళతారు? నాకు తెలుసు ఏ విధంగా తీసుకెళ్తాను. తల్లికి తెలుసు బిడ్డను ఏ విధంగా తీసుకెళ్ళి వెళుతుందో. తల్లికి తెలుసు బిడ్డను ఏ విధంగా పోషించుకోగలం. తండ్రికి తెలియకపోయినప్పటికీ కూడా తల్లికి మాత్రం తెలుసు. నా దగ్గరికి వచ్చినట్లయితే మీకు ఆన్సర్ ఇస్తా ఉంటాను. అంటే నేను చెప్పడం చాలా ఉంది. చెప్పడానికి ఓషన్ హౌ కెన్ ఫుల్ ఒక గ్లాసు ఉంది, ఇంత పెద్ద చెంబులో నీరు ఇందులో ఎలా పడుతుంది? ఒకేసారి చెప్పినట్లయితే మీరు మర్చిపోవచ్చు కదా, ఆచరణలో కూడా చేయించాలి కదా. కాబట్టి మీ తాలూకు విషయాల్లో మీరు ఎనీ డౌట్ అంటే నేను 3 days మాత్రమే ఇక్కడ ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అగైన్ ఐఎమ్ గోయింగ్ ఇన్ సైలెన్స్ ఇన్ అండర్ అగైన్. బట్ వివేకములు 7 కూడా కృతయుగంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలో పాపం ప్రవేశించింది. యదా యదా హి ధర్మశిగ్లానే భవతి భారత అని చెప్పేసి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటే నేనేమంటున్నానంటే, విరోధులు అంటే దుర్యోధనుడికి పాండవుని విరోధులైతే, పాండవులకి దుర్యోధనుడి విరోధులైతే ఇక్కడ దుర్మార్గులు ఎవరు, సన్మార్గులు ఎవరు? రాముడికి రావణుడి విరోధి దుష్టుడు, రావణుడికి రాముడి దుష్టుడు. నాకు తెలియదు, కానీ నేనేమంటాను, దుష్ట సంస్కరణ అనేటటువంటిది సంస్కరణం కావాలి. రావణుడు కూడా పూజనీయుడు. మనం చెప్తున్నాం, నవగ్రహాలు అతను స్వాధీనంలో ఉన్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యమూర్తి పాపం చేస్తాడంటే నేను నమ్ముతానా? సీతను వ్యామోహం చేత తీసుకెళ్లలేదే. పరమ పూజనీయమైనటువంటి ఆ తల్లిని తన కూతురు కాబట్టి కూతురుని తీసుకెళ్లి వెళ్ళిపడితే తప్పేంటున్నది? రామాయణం గురించి చెప్పండి. ఇప్పుడు అడిగారు కాబట్టి ధర్మాన్ని పోషించమన్నారు కాబట్టి రామాయణంలో పాపం త్రేతాయుగంలో ఎందుకు ప్రవేశించింది అంటే సీతను గురించి అని అన్నారు. అనకూడదు. రామ ఈజ్ హోలీ మాస్టర్. 16 తత్వగుణ లక్షణాలు కలిగినటువంటి వాడు శ్రీరాముడు. అస్కలితే బ్రహ్మచారి అని చెప్పేసి నేనంటాను. నా తల్లిని తప్ప ఎవరిని తెలియదు అతనికి. మానసిక సంకల్పంలో కూడా అతడు వేరొక స్త్రీ మీద వ్యామోహం చెందలేనటువంటి పరమ పూజనీయుడైనటువంటి రాముడు. నా తల్లి ఇల్లాలు. కానీ కారణవశాత్తుని ఆశ్రమానికి పంపించవలసి వచ్చింది. కారణాలు ఎన్నో ఉన్నాయి, నేను చెప్పను. కాబట్టి త్రేతాయుగంలో ఒక పాపం ప్రవేశించింది. బాబు ఎవరు ఆ బాబు? పాపం ప్రవేశించింది. ద్వాపర యుగం వచ్చింది. కృష్ణుడు వ్యభిచారుడు కాదు. క్రైస్తవులు చెప్తారు మీ కృష్ణుడికి పెళ్ళాలు ఉన్నారు అనగాని కాదు, తప్పు. అష్టగుణాలు సంపూర్ణమైనటువంటి స్వయం ప్రకాశం అతడు. కృష్ణ అంటే నీలం,
నీలం అంటే ఆకాశం, ఆకాశం అంటే అకారం ఉకారం అకారములని మీరు చెప్తున్నారు. నేనైనట్లయితే అకారం ఉకారం అకారంని పెదవులు మూసుకొని అంటాను, ఓం అంటే మీరు అంటుంటే ఆ పెదవులు మూసేస్తే ఓంకారంగా మారిపోతుంది అని ఆ వైబ్రేషన్స్ నాలో తీసుకుంటూ ఉంటాను. కాబట్టి అటువంటి కృష్ణుడు అంటే ద లవ్ ఈజ్ గాడ్. ఇఫ్ ఐఎమ్ ఎ మదర్, మై సన్ ఈజ్ ఇన్ అమెరికా, ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ మై సన్, దట్ ఈజ్ మై లవ్. లవ్ కెన్ యాడ్ విత్ హార్ట్ టు హార్ట్, బీట్ టు బీట్. ఇజ్ ఇట్ సో? కాబట్టి 2 పాదాలు యుద్ధం, పాపం ప్రవేశించింది. అక్రంగా జరిగినటువంటి విషయాల గురించి ఇప్పుడు కలియుగం సంగతి మీ అందరికీ తెలుసును, మన అందరికీ కూడా తెలుసును. 3 పాదాలు కదా, సప్త మహర్షులు, సప్త సాగరాలు, సప్త తెరలు, సప్త భూమికలు అన్ని కూడా ఏళ్ళలోని ఆ బాబు ఎవరు అని అడిగారు. ఇప్పుడు అడిగారు, పవిత్రమైనటువంటి ఆ సునాదాన్ని శబ్దాన్ని అపవిత్రమైనటువంటి హార్ట్తో ఉచ్చరించుకరా ఆయన అనేటటువంటి భావంతో 7 అంటే 6 అంటారు. ఎందుకంటే మనం ఆల్వేజ్ వీఆర్ ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటారు. కానీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ పవిత్రులవి. పాపి అంటే అక్కడ అర్థం ఒక రిలీజియన్ లో పాపి, నేను పాపిని అంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు పాపి అయినట్లయితే పుణ్యాత్ముడు ఎట్లా అవుతాడు? గాడ్ ఈజ్ వన్, everywhere is God. That God is in us, with us, arranging us. Enter the world. Only one God. I am proving. If anybody, any religion people come and ask me, no doubt, I am ready to die to tell truth. Lord Jesus వచ్చాడు, చంపేశారు. సోక్రటీస్ వచ్చి రాజ్యాంగం గురించి ఎలాగేంటయ్యా అని అడిగాడు, విషం ఇచ్చి త్రాగించాడు. లాడి కృష్ణ వచ్చారు, బాణంతో కొట్టి చంపారు. జరాష్ట్ర వచ్చాడు, కత్తితో పొడిచారు. సోక్రటీస్ వచ్చాడు, విషం త్రాగించారు. అందరినీ కూడా చంపేశారు. ఇప్పుడు ఇంకా చంపడానికి లేదు. ఐఎమ్ ఆల్వేజ్ లివింగ్. దిస్ ఈజ్ నాట్ మై బాడీ. ఐఎమ్ ఫార్మ్డ్ విత్ అణువులు. వేర్ ఐ కేమ్, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోగలను. కానీ యూ కాంట్ పీపుల్, రిలిజియన్ పీపుల్. కాబట్టి విషయం అవగాహన చేయడానికి ప్రొద్దుటూరు చిన్న ఊరిలో నేను చెప్పటం లేదు. హైదరాబాద్ అండ్ యూనివర్సిటీకి మెసేజ్ ఇస్తున్నాను. లెట్ us కమ్ సంచిస్తున్నారా, రండి. ఐ విల్ ప్రూవ్ అబౌట్ గాడ్. యూ డోంట్ నో అబౌట్ ఇట్. ద్రావిడ యూనివర్సిటీకి ఈ పుస్తకం పంపించబోతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ విశ్వశాంతి వర్ధిల్లాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రండి, విశ్వశాంతికై మాతో చేతులు కలపండి. జై జ్యోతి, జగజ్యోతి.